అందరికీ వందనములు. రూబేను జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాకోబు లేయాలకు కలిగిన మొదటి సంతానం రూబేను. జ్యేష్ఠ కుమారునిగా జన్మించినప్పటికీ తన తండ్రి ఉపపత్నితో వ్యభిచారం చేసి తండ్రికి ద్రోహం చేసి భయంకరమైన పాపం చేసిన వ్యక్తిగా కనబడతాడు. ఈ రూబేనుకు 4 కుమారులు: హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. రూబేను తెగవారు యోర్దాను నదికి తూర్పు వైపున స్థిరపడ్డారు. ఈ రూబేను యోసేపు విషయంలో కొంతమట్టుకు దయ చూపించిన వ్యక్తిగా కనబడతాడు. యోసేపును తన అన్నదమ్ములందరూ చంపేయాలని చూసినప్పుడు ఆ చిన్నవాని ఎడల పాపము చేయవద్దు, రక్తం చిందింపవద్దని ఒక గుంటలో పడవేయడానికి ఆలోచన చెప్తాడు. తర్వాత తన తోబుట్టువులందరూ యోసేపును అమ్మివేసినట్టు తెలుసుకుంటాడు. ఈ విధముగా యోసేపు యొక్క దర్శన నెరవేర్పులో రూబేను ఆలోచన ఒక భాగమయ్యింది. తర్వాత తండ్రి అయిన యాకోబు, యోసేపు తమ్ముడు బెన్యామీను వీరిద్దరూ యోసేపును కలుసుకునే విషయంలో కూడా రూబేను పాత్ర ఉంటుంది. ఆదికాండం 42వ అధ్యాయం 37లో ఈ విషయం గమనించవచ్చు. తండ్రి విషయంలో చేసిన తప్పుకు గాను తన జ్యేష్ఠత్వ దీవెనను కోల్పోయాడు. ఆదికాండం 49 1-4 వచనాల్లో చూడవచ్చు. కానీ యోసేపు విషయంలో చేసిన మంచికి గాను ద్వితీయోపదేశకాండం 33:6లో మోషే రూబేను సంతానం వృద్ధి చెందునట్లుగా దీవించినట్టు కనబడుతుంది. ఈ విధంగా రూబేను యొక్క జీవితంలో శాపము మరియు దీవెన రెండూ కనబడతాయి. ధన్యవాదములు.